పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ప్రజల 97 అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ఈ రోజు అర్జీలలో ఎక్కువగా పెన్షన్లు, ఇళ్ల స్థలాల, ఇళ్ల సంబంధిత సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు ప్రజలకు ఈ వేదిక ద్వారా సమస్యలను తెలియజేసే పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు పాల్గొన్నారు. గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు తీసుకునే విధంగా కూడా శుక్రవారం మరి ఒక గ్రీవెన్సల్ అడ్డు పెట్టి వాళ్ళ నుంచి మరి వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఆశతో ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుద్ది అని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పార్టీ ప్రతి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరితో మమేకమయ్యి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. గ్రీవెన్స్ కార్యక్రమానికి సుమారు 100 మంది రావడం, ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏమన్నా సమస్యలో సీతామహాలక్ష్మి గారికి ఇన్ఛార్జి గారు తెలియపరచడం, చంద్రబాబు నాయుడు గారిని ఏదో అందామని ఉద్దేశంతో వాళ్ళు చేశారు. దాని తగ్గ బుద్ధి ఆ పెద్దల వెంకన్నబాబు స్వామి శిపించాడు జగన్మోహన్ రెడ్డికి. అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కంపెనీ పాల ఉపర్తి కంపెనీ, ఆ పాల ఉపర్తి కంపెనీ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి తోట సీతారామలక్ష్మి గారు మీ విషయాన్ని చెప్తే వారి దగ్గర ఉన్న అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూస్తారని తెలియజేస్తున్నాను.